ఎన్టీఆర్ కొందరికి టార్గెట్ అయ్యారు. ఆయన నటించిన దేవర సినిమాను అడ్డం పెట్టుకొని కొందరు పని కట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. కొత్త సినిమా దేవర ట్రైలర్ వచ్చిందే తడువుగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. పైగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ట్రోలింగ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ మీద కోపమా, డైరెక్టర్ కొరటాల శివ మీద అక్కస అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. పైగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను కంపేర్ చేస్తూ దేవర కూడా సూపర్ ఫ్లాపేనని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. దేవర జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి వ్యూస్ లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. మామూలుగానే ఎన్టీఆర్ మూవీ అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. మరి ఆ అంచనాలను దేవర అందుకోగలదా? ఇప్పటికే నెట్టింట్లోకి వచ్చేసిన ట్రైలర్ పై రియాక్షన్ ఏంటి అన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి నటించిన ఆచార్య ఫెయిల్ కావడం ఇప్పుడు దేవరతో దాన్ని కంపేర్ చేయడం జరుగుతుంది. ఆచార్య పాదకట్టం, దేవర సముద్ర మట్టం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ బాగా ప్రమోషన్ చేస్తున్నప్పటికీ తాజా ట్రోలింగ్లు ఆయన్ను దేవర సినిమాను ఇబ్బంది పెడుతున్నాయని భావిస్తున్నారు. ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి రానుంది ఈ పాన్ ఇండియా మూవీ. విఎఫ్ఎక్స్ బాలేదంటారు కొందరు, ఆంధ్ర వాళ్ళ 2 అంటారు మరికొందరు, అసలు ఎన్టీఆర్ లుక్కే బాలేదంటారు ఇంకొందరు. ప్రచారం మొదలు పెట్టారు. ఈ విధంగా పాటలు కాపీ అంటారు, డాన్స్ స్టెప్స్ కూడా కాపీ అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. ఇంత నెగిటివ్ ట్రోలింగ్ మధ్య సినిమా హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అసలు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తెలుగులో కంటే బాలీవుడ్లో ఈ మూవీపై ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తుంది. నిజానికి దేవర గురించి బాలీవుడ్లో ఇంత చర్చ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు అనేది కాస్త అర్థం కాని విషయం ఏది కాదు. గతంలో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా హిందీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. 100 కోట్ల బిజినెస్ చేయడంతో బాలీవుడ్ మూవీస్కి బాగా వెనుకబడిపోయాయి. ఇప్పుడు దేవర కూడా బాహుబలి, KGF, RRR తరహాలోని నేషనల్ సూపర్ హిట్ అయితే కష్టమని హిందీ బ్యాచ్ భావిస్తుంది. సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. మొత్తం 2 గంటల 58 నిమిషాల డ్యూరేషన్ ఉంది. ఇక దేవర మూవీ బడ్జెట్ 350 నుంచి 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో హీరో రెమ్యునరేషన్ 100 నుంచి 120 కోట్ల మధ్య ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. హీరోయిన్ జాహ్నవి కపూర్ 6 నుంచి 8 కోట్లు తీసుకుంది. ఈ క్రమంలోని మూవీ బిజినెస్ పై కాస్త డౌట్స్ మొదలయ్యాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందు ఒక లెక్క, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ట్రోలింగ్ సాగుతుంది. చాలా మందికి ట్రైలర్ నచ్చకపోవడమే ఇందుకు కారణం. ట్రైలర్ చాలా చౌచౌగా ఉందని అంటున్నారు. ఆ మూవీ డైరెక్టర్ కొరటాల శివపై కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ మధ్యన అనుమానం కలుగుతుంది. ఈ ట్రోల్కు తగ్గట్టుగానే ఆ మూవీ కూడా పాతఘట్టమైంది. నిజానికి కొరటాల లాస్ట్ మూవీ ఆచార్యపై కూడా ఇలానే ట్రోలింగ్ జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివపై కూడా విరుచుకుపడుతున్నారు జనాలు. మెగాస్టార్ హిస్టరీలో మెగా ఫ్లాప్ గా మిగలడానికి కారణం కొరటాల శివాని అని అంటున్నారు. ఇక దేవరపై ఇంత నెగిటివిటీ రావడానికి ఇంకా అనేక కారణాలున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో పనిచేసిన హీరోలకు ఆ తర్వాత హిట్ పడడం అంత ఈజీ కాదని టాక్ ఉండే ఉంది. రాజమౌళి హీరోలకు సరైన హిట్ పడాలంటే కనీసం 4-5 సినిమాల సమయం పడుతుంది. ఇప్పటికే ఈ విషయం అనేక సార్లు రుజువు కూడా అయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎన్టీఆర్ కూడా కంటిన్యూ చేస్తారని వినిపిస్తుంది. ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ ఇప్పటి వరకు 3 సార్లు చేశారు. అదుర్స్ మినహా ఎప్పుడు ఏది వర్కౌట్ కాలేదు. తర్వాత కొరటాల, ప్రస్తుతం ఆయన ఫామ్ అంత గొప్పగా లేదు. దేవర ట్రైలర్ నిజంగానే అంతగా ఆకట్టుకోలేదని టాక్. కానీ ఈ రేంజ్ లో ట్రోల్ అవ్వాల్సినంత అవసరం అయితే కనిపించడం లేదు. అందుకే కొన్ని అనుమానాలు తెరపైకి ఇప్పుడు వస్తున్నాయి. ఇది నిజమైన ట్రోల్సా లేక ఎవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా అన్నది కూడా ప్రశ్నే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయిన తర్వాత హీరోలను టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది. ఒక హీరో ఫ్యాన్స్ మరొకరిని ట్రోల్ చేసి ఆనందించడం అలవాటుగా మారింది. ఇందులో రాజకీయ కారణాలు కూడా ఉండి ఉంటాయని కొందరు అనుమానిస్తున్నారు. కావాలని ఎన్టీఆర్ను నైతికంగా దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ వెళ్లి చంద్రబాబును కలిసి ఒక బ్యాచ్కు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. పనిలో పనిగా వరద బాధితులకు సహాయం కూడా ప్రకటించారు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.